తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బీజేపీ విజయ సంకల్ప యాత్ర జరుగుతోంది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. దాంతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు విజయ సంకల్ప యాత్ర కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో మనం మాట్లాడుతున్నాం. విజయ సంకల్ప యాత్ర బస్సు యాత్రలో మనం బస్సు ఎక్కుతున్నాము. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? మేము రేవంత్ రెడ్డి ఎదుర్కోము. ఎదుర్కొనే అవసరమే లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఆయన, ముఖ్యమంత్రి. అవునే, ఆయన ఎదుర్కొనే అవసరమే లేదు నాకు. నేను ఎదుర్కొనేది వాళ్ళ రాహుల్ బాబును. ఇక్కడ మోడీ వర్సెస్ రాహుల్ అవుతున్నది. ఇంకోటి ఆయన ఇన్ఛార్జ్ ఉంటే ఆయన చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి, ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి. అవన్నీ ఇచ్చుకొని చేవల్ల పార్లమెంట్ మహబూబ్నగర్ పార్లమెంట్ చేస్తే దేనికి జస్టిస్ చేస్తాడు? ముఖ్యమంత్రి పోస్ట్ చేస్తాడా, చేవల్ల చేస్తాడా, మహబూబ్నగర్కా? మూడింటి మీద దృష్టి పెడితే మూడు పోతాయి. అది అటు గవర్నమెంట్ పోతే, ఇటు చేవల్ల పోతే, అటు మహబూబ్నగర్. దేని మీద ఉందంటే ఫోకస్ చేయాలి. సో మాకు అది ఎందుకంటే ఆయన మేము ఎదుర్కొని తెలుసుకోలేదు. ఇక్కడ పోయిన ప్రభుత్వం నీకు తెలుసు ఏంది, 7 లక్షల కోట్ల అప్పే కాక మన విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్లో 1,00,000 కోట్ల లాస్ తోటి పెట్టిండ్రు. ఈరోజు కరెంట్ వస్తుందంటే మనం మోడీ అప్పించినందుకే 9,000 కోట్లు. అప్పులేమో హద్దులు దాటి తీసుకున్నారు పోయిన ప్రభుత్వం. ఒక్క పైసా కూడా అప్పు తీసుకునే పరిస్థితి లేకున్నా కూడా 9,000 కోట్లు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతంలో అందరికి తెలుసు, రూపాయి బియ్యం ముందుండే ఇప్పుడు 5 కేజీలు ఉచిత బియ్యం అయినా, లేకుంటే వరి వండిస్తే రైతులకు మద్దతు ధర అయినా, లేకుంటే వరి పండుతందుకు ఫర్టిలైజర్ సబ్సిడీ 2,400 ఏది కేవలం 2,400 కేవలము 266 రూపాయలకి ఇస్తుండు. అదే కాదు, ప్రతి ఒక్కటి గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్లకు నిధులైనా, లైట్ బుగ్గలు వెళ్తుంటే ఎల్ఈడి లైట్ బుగ్గలు, లేకుంటే రోడ్లైనా, ఆఖరికి శ్మశాన వాటిక కూడా మోడీ ఇచ్చిండు. ఎంతో అంతో పట్టణాలన్న గ్రామీణ ప్రాంతం ఇది నడుస్తుందంటే మోడీ వల్లనే. అయితే మాకు అది మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు రేవంత్ రెడ్డిని విమర్శించరు, అయితే ఎవరిని చేస్తారు? మేము ఎవరిని విమర్శించిన అవసరం లేదు. మేమేం చేస్తున్నామో అది గొప్పగా చెప్పుకుంటాము. వాళ్ళు ఏం చేయగలగరో అది చెప్పుకుంటాము. మేము దీనివల్ల మేము ధైర్యంగా పోయి అడుగుతాము, మీ ఓటు మోడీకి ఏమని. వాళ్ళు ఎవరిని అడుగుతారు? వాళ్ళు ధైర్యంగా అడగగలుగుతారా? ఒకవేళ ధైర్యంగా మీ ఓటు మా రాహుల్ బాబాకి ఏమంటే ఎవరైనా ఇస్తారా? లేదు. అందుకే వాళ్ళు రాహుల్ బాబా వాళ్ళే అడుగుతలేరు మా రాహుల్ బాబాకి ఏమని. వాళ్ళకు పరిస్థితులు తెలిసి, ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా, ఉన్న పథకాలే అమలు చేయలేమని తెలిసి కూడా ఇంకా 5 గ్యారెంటీలు కర్ణాటక ఇచ్చింది, ఇప్పుడు ఇక్కడ 6 గ్యారెంటీలు, మేబీ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు 7 గ్యారెంటీలు ఇస్తుండవచ్చు. దాన్ని ఒక్క నిమిషం నేను అడిగిన ప్రశ్న చెప్పనియండి. అయితే మేము మోడీకి ఏమని అడగగలుగుతాం, వాళ్ళు రాహుల్కి ఏమని అడగగలగరు. అందుకే వీళ్ళు అబద్ధాలు చెప్పి ప్రజల మబ్బు పెట్టి మోసం చేసి మీకు 2,500 ప్రతి మహిళకి ఇస్తాము, మేము నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తాం, మేము అన్నామా? అనలేదు. మేము మోడీ పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతారు, వాళ్ళు అబద్ధాలు పెట్టుకొని ఓట్లు అడుగుతారు. వాళ్ళు గిట్లా రాహుల్ గాంధీ మా రాహుల్ బాబాకు ఓటేయమంటే 200% ఓడిపోతారని వాళ్ళకే తెలుసు. అందుకే వాళ్ళు ఎక్కడ కూడా మా రాహుల్కి ఓటే అని అడుగుతలేరు. మేము ఈ పథకాలు ఇస్తున్నాం, మేము ఈ ఫ్రీబీస్ ఇస్తున్నాము, మేము ఈ 4,000 పెన్షన్లు, పాత పెన్షన్లు ఇవ్వగలుగుతలేరు. అంటే 2-3 రోజులు ఇంకా 2 వరాలు కూడా అవును కాదు. అవును. అయితే అది కాంగ్రెస్ పరిస్థితి. మళ్ళీ టీఆర్ఎస్ పరిస్థితి ఏంది? టీఆర్ఎస్ పరిస్థితి వాళ్ళు గిట్ట మా కల్వకుట్ల కుటుంబానికి ఓటేగా. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పేరు మార్చుకునే అలవాటు వాళ్ళు, పేరు సిద్ధాంతాలు అన్నీ మార్చుకునే అలవాటు వాళ్ళు. అయితే వాళ్ళు అడగగలుగుతారా? ఒకవేళ వాళ్ళు మా కల్వకుంట్ల కుటుంబానికి ఓటేయమని అడగగలుగుతారా? ఆ ధైర్యం లేదు. ఎందుకంటే అట్లా అడిగితే ఎవ్వరు కూడా ఓటేయరు. అందుకే మేము మీకు ఇది ఇస్తాము, అది ఇస్తాము, ఇవన్నీ చెప్పుకుంటా ఓటేస్తాం. మేమేమి ఇస్తామని చెప్తలేము. మోడీ గారు గివ్వి చేసిండ్రు, ఇంకా ఎక్కువ చేస్తారు అని మోడీ గారికి ఓటేయమని అడుగుతాం. ఓకే, మీ పార్టీ నాయకులు చెబుతుంది ఏంటంటే అసలు ఈ ఎలక్షన్స్ తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది అనేది చెబుతున్నారు. మీరేమంటారు? 200% రైట్. మరి కాంగ్రెస్ ఏంటి పరిస్థితి? అంటే ప్రధాన ప్రత్యర్థి మీకు కాంగ్రెస్ కరెక్ట్ రేపు, కానీ వాళ్ళకి అది ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్కు
ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్కు వాళ్ళని బొందబెట్టాలని ఉన్నా కూడా ఢిల్లీ కాంగ్రెస్కు భయం ఏంటంటే డైరెక్ట్ కాంగ్రెస్ బీజేపీ ఫైట్ ఉంటే లాస్ట్ 25 ఏళ్లలో బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చింది. అందుకే ఢిల్లీ అధిష్టానము కాంగ్రెస్ అధిష్టానము మన తెలంగాణ కాంగ్రెస్కి చెప్తున్నది వాళ్ళని చంపేయకు, వాళ్ళని కాపాడండి. ఒకవేళ వాళ్ళని చంపేస్తే డైరెక్ట్ కాంగ్రెస్ లాస్ట్ 25 ఏళ్ళు చూడండి ఏ రాష్ట్రంలోనైనా డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ ఉంటే ఎవరికి అడ్వాంటేజ్ వచ్చింది? బీజేపీకి. కాంగ్రెస్ తక్కువ లేదు, అది అన్ఆర్గనైజ్ పార్టీ. లాభం లేదు, నష్టము. అందుకే బీఆర్ఎస్ కాపాడాలి కాంగ్రెస్. ఎందుకంటే వాళ్ళు చెప్పింది కదా కాళేశ్వరం జైలు వేస్తాము, ఇప్పటి వరకు జైలు కాదు, సిబిఐ కాదు, వాళ్ళ ఓన్ సిట్ కాదు, వాళ్ళ ఓన్ యాంటీ కరప్షన్ వాళ్ళదే కదా, అది కూడా కాదు. జ్యుడిషియల్ రివ్యూ అంటే 30 ఏళ్ళు అవుతుంది. అంటే వీళ్ళు కాపాడుతున్నారు అనమాట. ఏది కాంగ్రెస్ బీఆర్ఎస్ కాపాడుతుంది. దాంట్లో అసలు అనుమానమే లేదు. 200% తలుచుకుంటే యాక్చువల్లీ వీళ్ళు తలుచుకుంటూ కూడా వాళ్ళని లోపెట్టేస్తామని తెలంగాణ కాంగ్రెస్, కోమటిరెడ్డి బ్రదర్స్ అయినా, రేవంత్ రెడ్డి గారు అయినా, ఇక బట్టి విక్రమార్క, మధు యాస్కి, వీళ్ళందరికీ వాళ్ళని లోపటేయాలని ఉంది. కానీ ఢిల్లీ అధిష్టానం చెప్పింది వాళ్ళకి సచ్చే భయము. ఓకే, ఏంటంటే వాళ్ళని చంపేస్తే డైరెక్ట్ బీజేపీ కాంగ్రెస్ కన్ఫ్రంటేషన్ ఉంటుంది. దాంట్లో ఆల్వేస్ బీఆర్ఎస్ ఢిల్లీ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు ఏబీ అని ఏదో ఇంటర్వ్యూలో ఏంటంటే తను ఇంత హింసించిన ఎవరు పాత ముఖ్యమంత్రి కేసీ రావు వాళ్ళ కుటుంబము రేవంత్ రెడ్డి గారిని ఇంత హింసించినా కూడా ఆయన పోయి హాస్పిటల్లో కలిసిండ్రు, పోలేదు. ఎందుకు పోయిన? ఎందుకంటే మీ నుంచి రాహుల్ గాంధీ చెప్పిండి సీఎం అయినా తనే ఒప్పుకున్నాడు. వీళ్ళకేమో ఈయన ఖతం చేయాలని ఉన్నది, రాహుల్ గాంధీ అయినా ఖతం చేయకు, బీజేపీ అంటే సత్యభయం రాహుల్ గాంధీ. వీళ్ళ మధ్యలో బఫర్గా ఉంటే మనకు కొంచెం సేఫ్టీ.